ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రశాంత వాతావరణంలో కూర్చొని దేవుడి నామాన్ని స్మరిస్తూ నిరంతర ధ్యానంలోనే ఉండేవారు. ఋషులు ఎక్కువగా జింక చర్మం మీద కూర్చుని తపస్సు చేసేవారు. అందుకు కొన్ని కారణాలు, ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో జింక కూడా అంతే. ఆవు పేడ, గోమూత్రం, ఆవు పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ, చివరకు గోమాత తిరిగే ప్రదేశంలో కూర్చోవడం కూడా పవిత్రంగానే భావిస్తారు. శాస్త్రీయ పరంగా ఆవు తిరిగే ప్రాంతంలో పురుగు, పుట్ర దరిచేరవు. అందుకే ఆవును గోమాత అని అంటాం. అదేవిధంగా జింకను పవిత్రంగా భావిస్తారు మన ఋషులు. అందులోనూ జింక సాధు జంతువు. వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. కానీ ఋగ్వేదం, సామవేదాలను ఎక్కువగా